ఈరోజు కార్యక్రమంలో తెలుగు సినిమా స్వర్ణయుగపు తొలి దశాబ్దంలో అంటే 1950-60 ఆ మధ్యలో తెలుగు సినిమాల్లో కథానాయకుడిగా ఒక వెలుగు వెలిగిన అమర్నాథ్ అనే నటుడి గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఆనాటి సినిమాలతో పరిచయమున్న సినీ అభిమానులకు అమర్నాథ్ గారి పేరు తెలిసే ఉంటుంది. కాని తరువాతి తరాలకు ఆయన పేరు తెలిసే అవకాశం తక్కువ. అందువల్ల అమర్నాథ్ గారి గురించి కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను. తెలుగు సినిమాల్లోని కథానాయకులుగా అంటే హీరోలుగా నటించిన తారల క్రమాన్ని పరిశీలిస్తే తెలుగు టాకీలు మొదలైన 1932 నుంచి 1950 దాకా వచ్చిన సినిమాల్లో తారాపథాన్ని అందుకున్న హీరోల్లో చెప్పుకోదగ్గవాళ్లు చిత్తూరు నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు. 1945 ప్రాంతాల నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు చిత్రరంగ ప్రవేశం చేస్తే 1950 నుంచి ఎన్టీ రామారావు గారు రావడం, ఇంకా 1950 దశాబ్దంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదటి స్థాయి కథానాయకులుగా దూసుకెళ్లడం జరిగింది కదా. వీళ్ళిద్దరూ ఇలా ప్రథమ పంక్తిలో కొనసాగుతూ ఉండగా కొత్తగా చిత్రరంగ ప్రవేశం చేసి కథానాయకులు అయిన వాళ్లల్లో రామశర్మగారు, బాలయ్య గారు, ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్న అమర్నాథ్ గారు మొదలైన పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి. అయితే వీళ్ళెవరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పోటీ కాలేదు. కానీ వాళ్లకంటూ కొన్ని సినిమాలుండేవి. వాటిక్కూడా ప్రజాదరణ బాగానే ఉండేది. అందరూ నిర్మాతలు అగ్రస్థాయి హీరోలతో సినిమాలు నిర్మించలేరు కాబట్టి అమర్నాథ్, రామశర్మ గారిలాంటి వాళ్లతో సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉండే నిర్మాతలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండేవాళ్లు. వీళ్లల్లో రామశర్మ, బాలయ్య గార్ల గురించి లోగడే పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రసారం చేశాను. ఆ కోవకు చెందిన మరొక కథానాయకుడు ఈనాటి టాక్షో నాయకుడు అమర్నాథ్. అమర్నాథ్ గారి సినీ జీవితం 10 సంవత్సరాల లోపే. కాని ఆ స్వల్పకాలంలోనే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే కొన్ని సినిమాల్ని సొంతం చేసుకోగలిగారు. సరిగ్గా చెప్పాలంటే అమర్నాథ్ గారి సినీ జీవితం 1953 నుంచి 1960 దాకానే. ఆ సంవత్సరాల్లో ఆయన నటించిన మొత్తం సినిమాల సంఖ్య ఒక 30-35 ఉండొచ్చు. వాటిల్లో హీరోగా నటించిన చిత్రాలు 20కి అటు ఇటు ఉండొచ్చు. ఆయన హీరోగా నటించిన సినిమాల్లో కొన్ని నా చెల్లెలు, అమర సందేశం, అక్కా చెల్లెళ్ళు, వద్దంటే పెళ్ళి, శ్రీకృష్ణ గారడి, శ్రీరామాంజనేయ యుద్ధం, జగన్నాటకం మొదలైనవి. మరికొన్ని సినిమాల్లో హీరో కాకపోయినా ముఖ్యమైన కీలకమైన పాత్రలు ధరించారు. వాటిల్లో కొన్ని ఎన్టీఆర్ హీరోగా నటించిన చెరపకురా చెడేవు, సంతానం, పెంకిపెళ్ళాం, సొంత ఊరు మొదలైనవి. అమర్నాథ్ గారు హీరోగా నటించిన చిత్రాల్లో కాని, కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రలు ధరించిన చిత్రాల్లో కాని అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలు ఎక్కువ సంఖ్యలో లేవండి. బహుశా ఆయన నటజీవితం ఎక్కువ కాలం కొనసాగకపోవడానికి అది ఒక కారణం అయ్యుండొచ్చు. అయితే ఆయన నటించిన సినిమాల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలేమిటంటే, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి మొట్టమొదటి చిత్రం అమర సందేశం, దాంట్లో హీరో అమర్నాథ్ గారే. పౌరాణికాల్లో అయితే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు 2 పాత్రల్లోనూ ప్రధానంగా కనిపించారు. సతీ అనసూయ, సతీ సుకన్య, సతీ తులసి, సతీ అరుంధతి ఇలా అన్ని పతివ్రతల కథాచిత్రాల్లోనూ నటించడం ఇంకొక విశేషం. ఆనాటి అగ్రస్థాయి కథానాయకులు
అక్కినేని ఎన్టీఆర్ ఇద్దరితోనూ కలిసి నటించినా ఎన్టీఆర్తో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించారు. అమర్నాథ్ గారు సినిమాల్లోకి రాకముందే చక్కటి గాయకుడు, సొంతంగా గ్రామ్ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. కానీ సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఎందుకనో నేపథ్య గానం చెయ్యలేదు. అసలాయన సుశిక్షితుడైన గాయకుడు అని చాలామందికి తెలీదు కూడా. ఇప్పుడే కాదు, ఆనాటి చిత్ర పరిశ్రమలో కూడా చాలామందికి తెలీదు. 1960లోనే సొంతంగా ఒక సినిమా తీయడం, 1973లో మరొక సినిమా నిర్మాణం మధ్యలో ఆగిపోవడం, పరిస్థితులకు తలవంచి క్యారెక్టర్ పాత్రల వైపు వెళ్లకపోవడం, ప్రధాన పాత్రలైతేనే చేస్తాను అని పట్టుబట్టి ఉండడం, వివిధ కారణాల వల్ల 1960ల నుంచి అమర్నాథ్ గారికి సినిమా అవకాశాలు తగ్గాయి. నా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆయన నటించిన ఆఖరి చిత్రం 1973లో విడుదలైన వారసురాలు. అందులో కూడా చాలా చిన్న పాత్ర. 1980లో అమర్నాథ్ గారు మరణించేసరికి ఆయన వయసు కేవలం 55 సంవత్సరాలు. వీరి అమ్మాయే ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మిగారు. వీరి అబ్బాయి 1980 దశాబ్దంలో నెలవంక, రెండుజళ్ల సీత, ఆనందభైరవి, మల్లెమొగ్గలు ఇలాంటి చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన రాజేష్. వీరి మనవరాలు రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో చక్కని నటిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇదండి అలనాటి హీరో అమర్నాథ్ గారి గురించిన సంక్షిప్త ఉపోద్ఘాతం. ఆయన జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమం కోసం సమాచారాన్ని ఎక్కడెక్కడ్నుంచి సేకరించానో చెప్తాను. అమర్నాథ్ గారి సినీరంగ ప్రవేశం గురించి, సినిమారంగపు తొలి రోజుల గురించి సమగ్ర వ్యాసం 1955 అక్టోబర్ సంచిక సినిమా రంగంలో వచ్చింది. ఆ తర్వాత ఆయన గురించి వచ్చిన వ్యాసాల్లో అధిక భాగం సమాచారం ఈ సినిమా రంగంలోదే. 1953 నవంబర్ కినిమా అనే మాసపత్రికలో ఆయన మొదటి సినిమా గురించి వ్రాసుకున్న లఘువ్యాసం దొరికింది. 1990 అక్టోబర్ 26 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఆరిపాక సూరిబాబు అనే పాత్రికేయుడు వ్రాసిన వ్యాసం చదివాను. 2009 అక్టోబర్ 21 నవ్య వారపత్రికలో పాత్రికేయ మిత్రుడు వినాయకరావు గారు వ్రాసిన వ్యాసం కూడా పరిశీలించాను. ఇంకా అమర్నాథ్ గారు నటించిన సినిమాల గురించిన సమాచారం అయితే ఆ కాలపు కినిమా, సినిమా రంగం పత్రికల్లోనూ పాటల పుస్తకాల్లోనూ లభించింది. అమర్నాథ్ గారు సినిమా రంగంలో అవకాశాలు తగ్గాక ఎలా జీవించారు, ఏం చేశారు, ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి అన్న సమాచారం వారి రెండవ కుమార్తె సినీ నటి శ్రీలక్ష్మిగారి ద్వారా సేకరించాను. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫోన్ చేసినా చెన్నైలో ఉన్న శ్రీలక్ష్మిగారు గంటన్నరసేపు వాళ్ల నాన్నగారి గురించిన సమాచారాన్ని ఇచ్చారు. ఆయన జీవనరేఖల్లో నాకొచ్చిన కొన్ని సందేహాలను నివృత్తి చేశారు. అయితే ఎప్పుడో చనిపోయిన, ఎవరూ ఎక్కువగా గుర్తుపెట్టుకొని వాళ్ల నాన్నగారి గురించి అమెరికా నుంచి ఫోన్ చేసి ఇన్ని వివరాలు అడుగుతున్నందుకు శ్రీలక్ష్మిగారు ఆశ్చర్యపోయారు. మన కార్యక్రమాల గురించి వివరంగా చెప్పాను. వారిచ్చిన సమాచారం ఈ కార్యక్రమ సాధికారతకు, సమగ్రతకు ఎంతగానో ఉపకరించింది. ఈ సందర్భంగా శ్రీలక్ష్మిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు అమర్నాథ్ గారి జీవిత విశేషాల్లోకి వెళదాం. అమర్నాథ్ గారి అసలు పేరు మానాపురం సత్యనారాయణ పట్నాయక్, ఎంఎస్ పట్నాయక్. నాన్నగారి పేరు సన్యాసిరావు, అమ్మగారి పేరు రామాయమ్మ. ఈ దంపతులకు 4 పిల్లలు. పెద్దబ్బాయి అప్పారావు, రెండో అబ్బాయి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సత్యనారాయణ అమర్నాథ్. ఈ అన్నదమ్ములిద్దరకు 2 చెల్లెళ్ళు. అమర్నాథ్ గారు పుట్టింది 1925లో. పెరిగిందంతా రాజమండ్రే.
వాళ్ళమ్మాయి శ్రీలక్ష్మి గారు కూడా చెప్పారు, మా నాన్నగారెప్పుడూ తన స్వస్థలం రాజమండ్రి అని చెప్పేవాళ్లు, ఇన్నీస్పేట్లో ఉండేవాళ్లట అని. రాజమండ్రిలో టౌన్ మిడిల్ స్కూల్లోనూ, వీరేశలింగం హైస్కూల్లోనూ, ఆర్ట్స్ కాలేజీలోనూ చదువుకున్నారు. టౌన్ మిడిల్ స్కూల్లో చదివేప్పుడే రంగస్థలం ఎక్కే అవకాశం వచ్చింది. ఆ స్కూలు హెడ్ మాస్టారు పెమ్మరాజు రామారావు గారు పిల్లలందరితోనూ శ్రీకృష్ణ తులాభారం నాటకం వేయించారు. అందులో నటించిందంతా పిల్లలే కాబట్టి బాలభారతం అన్నట్లుగా మనం దాన్ని బాల శ్రీకృష్ణ తులాభారం అనొచ్చేమో. దాంట్లో 7 ఏళ్ల అమర్నాథ్, అప్పటి పేరు సత్యనారాయణతో వేయించింది సత్యభామ వేషం. అందరూ పిల్లలే కాబట్టి శిక్షణ బావుండాలి అని ద్రోణంరాజు చినకామేశ్వరరావు అనే నాటకాల్లో అనుభవం ఉన్న ఆయనతోటి రిహార్సల్స్ చేయించారు. అమర్నాథ్కి అంటే అప్పటి సత్యనారాయణకి మేకప్ చేసింది కూడా ఆయనే. ఇదంతా 1932 ప్రాంతాల్లో. తర్వాత రోజుల్లో ఈ ద్రోణంరాజు చినకామేశ్వరరావు గారే సినీ రంగంలోకి వెళ్లి దర్శకుడై కచదేవయాని, జీవనజ్యోతి అనే సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. అది స్కూలు పిల్లల నాటకమే అయినప్పటికీ సత్యభామ వేషం వేసిన అమర్నాథ్ని అంటే సత్యనారాయణని అందరూ మెచ్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతో రాజమండ్రిలో ఇతర నాటక సంస్థల వాళ్లు చిన్నపిల్లల పాత్రలుంటే అమర్నాథ్ గారిని తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అట్లా లవకుశ నాటకంలో లవుడి పాత్ర వేసినప్పుడు కెవి సుబ్బారావు అనే ఆయన చూశారు 1938 ప్రాంతాల్లో. అప్పటికి శారదా రాయలసీమ ఫిలిమ్స్ అనే కొత్త చిత్ర నిర్మాణ సంస్థ వాళ్లు జయప్రద అనే పౌరాణిక చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాకే పురూరవ అని ఇంకొక పేరు కూడా ఉంది. పురూరవుడి భార్యే జయప్రద. కథాపరంగా పురూరవుడికి మణిశేఖర, రత్నశేఖర అని 2 కుమారులుంటారు. ఆ పాత్రల్లో నటించడానికి బాలనటుల కోసం అన్వేషిస్తున్నారు. సరిగ్గా ఆ రోజుల్లోనే సత్యనారాయణ పట్నాయక్ అనే 13 సంవత్సరాల కుర్రవాణ్ణి రంగస్థలం మీద చూసిన కెవి సుబ్బారావు గారు శారదా రాయలసీమ ఫిలిమ్స్ వాళ్లకి సిఫార్సు చేయడము, వాళ్లు సత్యనారాయణను జయప్రద సినిమాలో బాలనటుడిగా తీసుకోవడమూ జరిగింది. ఈ జయప్రద సినిమాకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. తర్వాత రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు గారు తన 18 సంవత్సరాల వయసులో తొలిసారి సంగీతం సమకూర్చిన చిత్రం కూడా ఈ జయప్రద. దాన్లో అమర్నాథ్ గారి పేరు మాస్టర్ సత్యం అనుంటుంది. ఈ చిత్రం 1939 జులై 2న విడుదలయ్యింది. అస్సలు ప్రజాదరణ పొందలేదు. సత్యనారాయణ పట్నాయక్ మళ్ళా వెనక్కొచ్చేసి చదువులో పడ్డారు. నాటకాల్లో కృష్ణా ఎమెచ్యూర్స్ అనే నాటక సంస్థ వాళ్లు వేసే వాటిల్లో బాలనటుడి వేషాలు ఎలాగూ కొనసాగుతున్నాయి. సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాల్లో లోహితాస్యుడు ఇలాంటి పాత్రలు వేస్తుండేవాళ్లు. అలాంటి పౌరాణిక నాటకాల్లో అందరూ పద్యాలు పాడుతుండడం, ప్రేక్షకులు వన్స్ మోర్ అంటుండడం, ఆ ఉత్సాహమంతా గమనించి తనకి కూడా సంగీతం నేర్చుకోవాలనిపించింది. మరి ఆ సమయంలో ఎవరు చెప్పారో ఎలా వెళ్లారో కానీ గ్వాలియర్ వెళ్లారట ఇంట్లో చెప్పకుండా. అక్కడ ఒక గురువుగారి దగ్గర సంగీతం పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. డబ్బులిచ్చుకోలేడు కాబట్టి ఆయనకు సేవలు చెయ్యాలి అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 6 నెలలు గడిచింది. రాన్రాను సంగీతం పాఠాల కంటే గురువుగారి సేవలే ఎక్కువ అవడంతోటి ఆయనకి చెప్పా పెట్టకుండా వెనక్కి రాజమండ్రి వచ్చేసి పెద్దవాళ్లకేదో నచ్చజెప్పి మళ్లీ బుద్ధిగా స్కూలుకెళ్లడం మొదలుపెట్టారు. హైస్కూలు పూర్తి చేసేసుకుని ఇంటర్మీడియట్లో చేరారు. 1943కి అంటే 18 సంవత్సరాల వయసుకి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. డిగ్రీలో చేరారు కానీ ఎక్కువ సమయం నాటకాల మీదనే కేంద్రీకరించడంతోటి చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఇది గమనించిన వాళ్ల బావగారు, ఎలాగూ వీడు డిగ్రీ పూర్తి చేసేలాగా లేడు, సమయం వృధా చేయడం ఎందుకు అని సత్యనారాయణకి విశాఖపట్నంలో ఉద్యోగం వేయించారు. సివిల్ సప్లైస్ రేషనింగ్ ఆఫీసులో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. అట్లా అమర్నాథ్ గారి
విశాఖపట్న జీవితం మొదలయ్యింది. ఆయనకు కాలేజీలో ఉండగానే సరళాదేవి గారితో వివాహమయ్యింది. ఉద్యోగంలో స్థిరపడ్డాక విశాఖపట్నంలో కాపురం పెట్టారు. గవర్నమెంటు ఉద్యోగం, పెద్ద ఒత్తిడేమీ ఉండేది కాదు. ఇంకేముంది, ఎక్కువ సమయం నాటకాల్లో గడుపుతూ ఉండేవాళ్లు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయనే సత్యనారాయణ పట్నాయక్ గారి అన్నయ్య అప్పారావు, మానాపురం అప్పారావు. ఆయన అప్పటికే కథారచయితగా, నాటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. ఈ మానాపురం అప్పారావు గారే తర్వాత దశాబ్దాల్లో సినీరంగ ప్రవేశం చేసి 5-6 సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. వాటిల్లో కొన్ని ఎన్టీఆర్ నటించిన శాంత, పరువు ప్రతిష్ఠ, హర్నాథ్, జమున నటించిన పెళ్లిరోజు మొదలైనవి. అన్నయ్య దర్శకుడిగా పనిచేసిన రోజుల్లోనే సత్యనారాయణ పట్నాయక్ అమర్నాథ్ అయ్యి హీరోగా సినిమాల్లో నటించారు. కానీ అన్నయ్య గారు దర్శకత్వం చేసిన సినిమాల్లో మాత్రం తమ్ముడు నటించే సందర్భాలు ఎప్పుడూ రాలేదు. ఇవన్నీ తర్వాతి దశాబ్దాల్లో జరిగిన సంఘటనలనుకోండి. మళ్లీ మనం 1940 దశాబ్దం చివర్లో సత్యనారాయణ పట్నాయక్ విశాఖపట్నంలో ఉద్యోగం చేసే రోజులకొద్దాం. అన్నయ్య మానాపురం అప్పారావు విశాఖ నాటక మండలికి సెక్రటరీగా కూడా ఉంటుండేవాళ్లు. ఆ నాటక మండలి వాళ్లు ప్రదర్శించే చంద్రగుప్త, ఆంధ్రజ్యోతి, వినాయకుడి పెళ్లి, బ్లాక్ మార్కెట్ ఇలాంటి నాటకాల్లో వేషాలు వేస్తుండేవాడు సత్యనారాయణ. కొంతకాలం నేర్చుకున్న సంగీత సాధనను స్వయం కృషితో కొనసాగించి మంచి గాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డు కంపెనీ వాళ్లు కొత్త గాయనీ గాయకులు ఎవరున్నారా అని అన్వేషించి వాళ్లతో పాడించి గ్రామ్ఫోన్ రికార్డులు విడుదల చేస్తూ ఉండేవాళ్లు. అట్లా 1950 ప్రాంతాల్లో సత్యనారాయణ గారు కూడా కొన్ని గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు హెచ్ఎంవి కంపెనీకి. ఆ రికార్డుల మీద ఆయన పేరు ఎంఎస్ పట్నాయక్ అనుంటుంది. హాస్యం పాటలు కూడా ఎక్కువగా పాడారు. వాటిల్లో కొన్ని ఇది నా సంకల్పం, గౌతమ బుద్ధ, చల్ మోహనరంగ మొదలైనవి. అలాగా ఆయన్ని మద్రాసు తీసుకెళ్లిన వ్యక్తి ఏ సూర్యనారాయణ అనే పెద్ద మనిషి. సత్యనారాయణతో ఉపయోగమేమిటంటే హాస్యగీతాల్ని ఆయనే వ్రాసి ఆయనే స్వరాలు సమకూరుస్తూ ఉండేవాడు. అట్లా 10-15 పాటలు రికార్డు చేశారు. ఇంకా ఆయన వ్రాసిన పాటల్ని వైజయంతిమాల, జిక్కి, మోతి మొదలైన గాయనీమణులు కూడా పాడారు. ఇలాగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, నాటకాలు వేస్తూ, గాయకుడిగా కూడా పేరు తెచ్చుకుంటున్న సత్యనారాయణ పట్నాయక్ సినీరంగ ప్రవేశం ఎలా జరిగిందంటే, విశాఖపట్నంలో తరచూ నాటకాలు వేసే సత్యనారాయణ పట్నాయక్ పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారి దృష్టిలో పడ్డాడు. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని పసిగట్టిన మంగరాజుగారు సత్యనారాయణని మద్రాసెళ్లి సినిమాల్లో వేషాలకు ప్రయత్నించమని సలహా ఇచ్చారు. కేవలం సలహా ఇవ్వడమే కాకుండా సిఫార్సు లెటర్ కూడా ఇచ్చారు ఎర్రా అప్పారావు అనే దర్శకుడికి. సత్యనారాయణ ఆ సిఫార్సు ఉత్తరం పట్టుకుని మద్రాసు చేరుకుని ఎర్రా అప్పారావు గారిని కలుసుకున్నారు. ఆ సమయానికి ఆయన ఒక చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు. కానీ చాలా ఆలస్యం అయ్యేటట్లుంది. అందుకని ఆయన సత్యనారాయణను వెంటబెట్టుకుని డి యోగానంద్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటి వరకు సహాయ దర్శకుడిగా కొనసాగుతున్న డి యోగానంద్ గారు అప్పుడే దర్శకుడు కాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో కృష్ణా పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ హీరోగా అమ్మలక్కలు అనే సినిమా నిర్మిస్తున్నారు. తారాగణం ఎంపిక చివరి దశలో ఉంది. విశాఖపట్నం నుంచి వచ్చిన సత్యనారాయణ రూపురేఖలు, పర్సనాలిటీ, నాటకానుభవం అన్నీ గమనించి అమ్మలక్కల చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రకు ఎంపిక చేసుకున్నారు నూతన దర్శకుడు డి యోగానంద్. ఆ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఎల్వి ప్రసాద్ గారికి సత్యనారాయణను పరిచయం చేశారు. పూర్ణ మంగరాజు గారి సిఫారసుతో వచ్చాడు అని తెలుసుకుని ఎల్వి ప్రసాద్ గారు సత్యనారాయణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఊహించారు. దర్శకుడి డి యోగానంద్ గారి సలహాతో మానాపురం సత్యనారాయణ పట్నాయక్ పేరు అమర్నాథ్గా మారింది. ఆ విధంగా
1952 చివర్లో మొదలయింది అమర్నాథ్ గారి సినీ జీవిత ప్రస్థానం. ఈ అమ్మలక్కలు చిత్రం ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళంలో సమాంతరంగా నిర్మాణమయ్యింది. ఆ విధంగా మొదటి సినిమాతోనే తెలుగు, తమిళ వర్షన్స్లో నటించే అవకాశం రావడం, ఎన్టీఆర్తో పరిచయం జరిగింది అమర్నాథ్ గారికి. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే చిత్రపు నారాయణమూర్తి అనే దర్శకుడు నా చెల్లెలు అనే సినిమాలో ప్రధాన పాత్రకు, అంటే హీరో అనుకోవచ్చు, బుక్ చేసుకున్నారు అమర్నాథ్ గారిని. నా చెల్లెలు అనేది చెల్లెలిని గురించిన కథ. ఆ చెల్లెలికి పెద్దన్నయ్యే కథానాయకుడు, ఆయనే అమర్నాథ్ గారు. ఆ చిత్రం ఆ సంవత్సరమే, అంటే 1952లో తమిళంలో ఎంజీఆర్ హీరోగా నటించిన ఎన్ తంగై అనే సినిమాకి పునర్నిర్మాణం. ఆ తమిళ సినిమాలో ఎంజీఆర్ పెద్దన్నయ్య పాత్రలో నటించారు. ఆ పాత్ర తెలుగులో అమర్నాథ్ అనేటటువంటి కొత్త నటుడు పోషించాడన్నమాట. హీరోగా అమర్నాథ్ గారికి అది మొదటి చిత్రం. ఆయన తమ్ముడుగా ఆ రోజుల్లోని మరొక హీరో రామశర్మ గారు నటించారు. ఒప్పుకున్నది రెండవ చిత్రమే కాని విడుదలైన మొదటి చిత్రం నా చెల్లెలు. 1953 జనవరి 29న విడుదలయ్యింది. సినిమా విజయం సాధించింది. అమర్నాథ్కి ప్రేక్షకుల్లోనూ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపొచ్చింది. ఈ నా చెల్లెలు కథనే మరొక 6 ఏళ్లు తర్వాత 1959లో బలరాజ్ సహానీ హీరోగా ఛోటీ బెహన్ అని, 1967లో మళ్ళా తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ఆడపడుచు అని పునర్నిర్మిస్తే అన్ని భాషల్లోనూ అన్నిసార్లు విజయవంతమైంది. అంటే తమిళంలో ఎంజీఆర్ పోషించిన పాత్రని తెలుగులో అప్పటికి కొత్త హీరో అమర్నాథ్ పోషిస్తే, ఆ తర్వాత 15 సంవత్సరాలకి మళ్లీ అదే పాత్రను ఎన్టీఆర్ పోషించారన్నమాట. నా చెల్లెలు విడుదలయ్యాక 1953 మార్చి 12న ఆయన మొదటిసారిగా ఒప్పుకున్న అమ్మలక్కలు విడుదలయ్యింది. అది పెద్దగా విజయం సాధించలేదు. జమీన్ రైతు అనే పత్రికలో సమీక్ష వ్రాస్తూ అన్నా చెల్లెలు చిత్రంలో అద్భుతంగా నటించిన కొత్త నటుడు అమర్నాథ్ నటన అమ్మలక్కల్లో అంత సంతృప్తికరంగా లేదు అని వ్రాశారు. ఇట్లా అమర్నాథ్ గారు సినీరంగ ప్రవేశం చేసిన మొదటి సంవత్సరం 1953లోనే మరొక 3 సినిమాల్లో కూడా నటించడం విశేషం. అవేమిటంటే ఎన్టీ రామారావు గారి సొంత చిత్రం పిచ్చి పొల్లయ్య. ఇందులో పిచ్చి పొల్లయ్య ఎన్టీఆర్ అయితే ఆయన పట్నం వెళ్లి ఒక జమీందారు గారింట్లో ఆశ్రయం పొందుతాడు. ఆ జమీందారు కొడుకు పాత్ర అమర్నాథ్ గారిది. ఆయనకు జోడీగా నటించింది షావుకారు జానకి గారు. వాళ్ళిద్దరి మీద ఒక పాట కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం సంగీత దర్శకుడు టీవీ రాజు గారికి మొట్టమొదటి చిత్రం. సినిమా విజయవంతం కాలేదు కానీ అప్పటికే 5-6 సినిమాల్లో వేషాలకు అంగీకరించిన అమర్నాథ్ గారి కెరీర్కి పెద్దగా అవరోధం కాలేదు, ఊతమూ ఇవ్వలేదు. 1953లోనే విడుదలైన చండీరాణిలో మహారాజుగా నటించారు. ఆయన పక్కన సేనాధిపతిగా ఎస్వి రంగారావు గారు నటించారు. సినిమా ప్రారంభమే మహారాజు పాత్రలోని అమర్నాథ్ గారి మీద ప్రారంభమవుతుంది. కథ వేగం పుంజుకునే వరకు ప్రధాన పాత్ర అమర్నాథ్ గారిదే. ఆయనకు పుట్టిన కవల పిల్లలే పెరిగి పెద్దయ్యాక భానుమతి గారు ధరించిన పాత్రలు. చండీరాణి చక్కటి విజయం సాధించింది. పరిశ్రమలో అమర్నాథ్ గారికి గుర్తింపు పెరిగింది. అదే సంవత్సరం కడారు నాగభూషణం, కన్నాంబగార్లు నిర్మించిన లక్ష్మి అనే సినిమాలో విలన్ బాలు పాత్రలో నటించారు అమర్నాథ్ గారు. ఆ విధంగా మొట్టమొదటి సంవత్సరం 1953లోనే 5 సినిమాల్లో నటిస్తే, ఒక సినిమాలో హీరో, మిగతా సినిమాల్లో ప్రేక్షకుల మీద ముద్ర వేయగలిగిన పాత్రలు లభించాయి. తరువాతి సంవత్సరం 1954లో కూడా అమర్నాథ్ గారు నటించినవి 3 సినిమాలు విడుదలయ్యాయి. పల్లెపడచు, దాంట్లో జమీందారుగా అతిథి పాత్రలో కనిపిస్తే, భరణీ వారి చక్రపాణిలో అక్కినేని, భానుమతి గార్లతో కలిసి హాస్యాన్ని పండించారు. 1954లోనూ
అమర్నాథ్ గారి సినిమా జీవితంలో కూడా ప్రత్యేకంగా పేర్కొనదగిన చిత్రం అమర సందేశం. హిందీ చిత్రం బైజూ బావరా ఆధారంగా తీసిన చిత్రం. దీనిలో ప్రధాన పాత్ర, అమరగాయకుడైన కథానాయకుడి పాత్ర అమర్నాథ్ గారిది. ఈ అమర సందేశం చిత్రం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి, సాహిణీ పిక్చర్స్ డిబి నారాయణ గారికి కూడా మొట్టమొదటి చిత్రం. భారీ అంచనాలతో విడుదలయ్యింది. కానీ ప్రేక్షకులు ఈ చిత్రంలోని గంభీరత్వాన్ని ఆస్వాదించలేకపోయారు. పాటలు కూడా హిందీ చిత్రంలోని పాటలంతగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. అమర సందేశం చిత్రమైతే పరాజయం పాలైంది. కానీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి, అమర్నాథ్ గారి నటనకు కూడా మంచి గుర్తింపొచ్చింది. ఈ సినిమా చూసే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదుర్తి గారిని తోడికోడళ్లకి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆదుర్తి గారిదంతా కూడా విజయపథమే కదా. అయితే విచిత్రంగా మళ్లీ ఆదుర్తి గారి సినిమాల్లో అమర్నాథ్ గారికి నటించే అవకాశం ఎప్పుడూ దొరకలేదు. ఇలాగా మొదటి 2 సంవత్సరాలు 1953-54లలో అమర్నాథ్ గారి సినీ జీవితం మిశ్రమ ఫలితాలు అన్నట్లుగా కొనసాగాయి. అయితే అమర్నాథ్ అనే నటుడు హీరో పాత్రలకు, కీలకమైన పాత్రలకు సమర్థుడు అన్న భావం దర్శకుల్లో కలిగింది. అమర్నాథ్ గారు మద్రాసులో అడుగుపెట్టగానే ఆశ్రయం ఇచ్చి డి యోగానంద్ గారికి పరిచయం చేసిన ఎర్రా అప్పారావు గారి దర్శకత్వంలో ఆడబిడ్డ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు అమర్నాథ్. ఈ చిత్రం 1955లో విడుదలయ్యింది. ఆ సంవత్సరమే అమర్నాథ్ ప్రధాన పాత్రలో కనిపించిన ఇంకొక చిత్రం వదినగారి గాజులు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సంతానం, ఎన్టీఆర్తో కలిసి నటించిన చెరపకురా చెడేవు, ఇవన్నీ కూడా 1955లోనే విడుదలయ్యాయి. ఇలా సంవత్సరానికి 5-6 చిత్రాలు అన్నట్లుగా తీరిక లేకుండానే కొనసాగింది అమర్నాథ్ గారి సినీ జీవితం. హీరోగా కొనసాగుతూనే మధ్య మధ్యలో ఒక మాదిరి నిడివి ఉన్న పాత్రల్లో కూడా నటించారు. 1957లో అమర్నాథ్ గారు హీరోగా నటించినవి 3 సినిమాలు విడుదలయ్యాయి. అక్కా చెల్లెలు అనే సినిమాలో కృష్ణకుమారి, జూనియర్ శ్రీరంజని ప్రధాన స్త్రీ పాత్రలు. జానపద బ్రహ్మ విఠలాచార్య గారు తొలి రోజుల్లో రూపొందించిన సాంఘిక చిత్రం ఒకటి 1957లో విడుదలైన వద్దంటే పెళ్లి. దీనిలో కూడా హీరో అమర్నాథ్ గారే. ఆయన పక్కన ప్రధాన పాత్రలు మళ్లీ కృష్ణకుమారి, జూనియర్ శ్రీరంజని గారులే. అంతవరకు సాంఘిక చిత్రాలకే పరిమితమవుతూ వస్తున్న అమర్నాథ్ గారు నటించిన పౌరాణిక చిత్రాలు 1958లో 2 విడుదలయ్యాయి. శ్రీకృష్ణ గారడి, శ్రీరామాంజనేయ యుద్ధం, రెండింటిలోనూ ప్రధాన పాత్ర అమర్నాథ్ గారిదే, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. అయితే ఈ 2 సినిమాలు కూడా ఆ కాలంలోని మిగతా పౌరాణికాలు సాధించినంత విజయం సాధించలేదు. ఇట్లా 1960వ సంవత్సరం వచ్చేసరికి సుమారుగా 30-35 సినిమాలు పూర్తి చేశారు అమర్నాథ్ గారు. ఆ సంవత్సరమే ఆయన సొంత సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తన భార్య పేరు మీదుగానే శ్రీ సరళ చిత్ర అనే బ్యానర్ మీద. అమర్నాథ్, కృష్ణకుమారి హీరో హీరోయిన్లు. అంతకుముందు తను నటించిన 2-3 చిత్రాలకు దర్శకత్వం చేసిన శోభనాద్రిరావుని దర్శకుడిగా నియమించుకున్నారు. రాజనాల ప్రధాన విలన్ పాత్రధారి. ఆ సినిమా పేరు మగవారి మాయలు. ఆ రోజుకి అది చాలా విభిన్నమైన టైటిలే. కథ కూడా ఆ కాలానికి, ప్రేక్షకుల అభిరుచికి సరిపడేలా ఉంటుంది. సందేశాత్మకంగా కూడా ఉంటుంది. అమర్నాథ్ గారి రెండో అమ్మాయి శ్రీలక్ష్మి గారు ఈ మగవారి మాయలు చిత్రంలో కృష్ణకుమారి గారి కొడుకుగా బాలనటుడి పాత్రలో కనిపిస్తారు. అమర్నాథ్ గారిని మద్రాసు వెళ్లమని ప్రోత్సహించిన మంగరాజు గారి పంపిణీ సంస్థ పూర్ణ వాళ్లే ఈ మగవారి మాయలు చిత్రాన్ని విడుదల చేశారు. 2-3 వారాల ముందు నుంచే వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలిచ్చి 1960 మే 12న విడుదల చేశారు. ఆ రోజుల్లో విడుదలైన ఏ ఇతర సాంఘిక చిత్రాలకి తీసిపోనన్ని థియేటర్లలో విడుదలయ్యింది అమర్నాథ్ గారు తొలిసారిగా నిర్మించిన మగవారి మాయలు చిత్రం.
అప్పటికి అమర్నాథ్ గారికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చి ఉంది. ఆయన అభిమానులు కూడా బాగానే ఉండేవాళ్లు. మగవారి మాయలు సినిమా ప్రకటనల్లో వ్రాసిన కొన్ని ప్రచార వాక్యాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ లోకం భలే మోసం, మంచివాళ్లకు బ్రతుకు లేదు, రూపాయలో వెండి లేదు, ఇదీ లోకం, నీతికి విలువే లేదు, మంచికి కాలం కాదు, కాసుంటే నీవే దైవం, దాసోహం నీకీ లోకం, నమ్మకు ఎవరినీ నేస్తం, నమ్మితే చెడతావు సత్యం, నీతికున్న విలువ డబ్బుకు లేదు, ఆప్యాయత చితికిన బ్రతుకుల మధ్య ఏర్పడుతుంది, భార్యాభర్తల తగవులు తీర్చేవి కోర్టులా వారి మనస్సులా. ఈ విధంగా ప్రేక్షకుల్ని ఆకర్షించేలాగా చక్కటి ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ సినిమాకి వెండితెర నవలను కూడా విడుదల చేశారు. సినిమా విడుదలైన 3-4 వారాల వరకు 2వ వారం, 3వ వారం అని పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఆ సినిమా 50 రోజులు కూడా ఆడిన దాఖలాలు లేవు. సినిమా పంపిణీదారులతోటి కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సొచ్చింది అని కొన్ని వార్తలొచ్చాయి అప్పట్లో. మొత్తానికి అమర్నాథ్ గారు 7 ఏళ్లు కష్టపడి కూడబెట్టిన సంపాదన కాని, పేరు కాని మగవారి మాయలు చిత్రంతోటి ఇబ్బందుల్లో పడ్డాయి. ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. సొంత సినిమా తీసుకున్నాడు కదా, మన సినిమాల్లో ఎందుకు నటిస్తాడు అని మిగతా నిర్మాతలు అమర్నాథ్ గారిని సంప్రదించడం తగ్గించారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి కాబట్టి ఏదో ఒక వేషం దొరికితే చాలు అనుకునే మనస్తత్వం కాదు అమర్నాథ్ గారిది. ఎవరి దగ్గరకు వెళ్లి అడిగేవాళ్లు కాదు. ఈ సొంత చిత్ర పరాజయం తర్వాత తన అన్నయ్య మానాపురం అప్పారావు గారు దర్శకత్వం చేసిన ఎన్టీఆర్ హీరోగా నటించిన పరువు ప్రతిష్ఠ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు 1963లో. అదే సంవత్సరం కడారు నాగభూషణం గారు నిర్మించిన దక్షయజ్ఞంలో కూడా అతిథి పాత్ర పోషించారు. ఇంకా అవకాశాలు బాగా తగ్గిపోవడం, అధిక సంతానం, అంతమంది పోషణ తలకు మించిన భారం అవడంతో మద్రాసు నుంచి హైదరాబాదుకి మకాం మార్చారు అమర్నాథ్ గారు 1965 ప్రాంతాల్లో. చిక్కడపల్లిలో నరసింహులు గౌడ్ అనే యజమాని ఇంట్లో అద్దెకు నివసించేవాళ్లు. ఒకప్పటి హీరో తమ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు అన్న గౌరవభావంతో నరసింహులు గౌడ్ వాళ్లు అమర్నాథ్ గారిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని చాలా అభిమానంగా చూసుకుంటూ ఉండేవాళ్లు. 2-3 నెలలు అద్దె ఇవ్వకపోయినా అడిగేవాళ్లు కాదు. వాళ్లకి పల్లెటూరు నుంచి వచ్చిన ధాన్యం కూడా అమర్నాథ్ గారికి ఉచితంగా ఇస్తుండేవాళ్లు. ఆ సమయానికి అమర్నాథ్ గారి కుటుంబ సభ్యుల విషయానికొస్తే అమర్నాథ్, సరళాదేవి గార్లకు 8 మంది సంతానం. ఆయనకు జాతకాలమీద నమ్మకం ఎక్కువ. పిల్లలు పుట్టిన సమయం, నక్షత్రాన్ని బట్టి పేర్లు నిర్ణయిస్తూ ఉండేవాళ్లు. పెద్దవాళ్లిద్దరూ ఉమా, దుర్గాప్రసాద్ చాలా చిన్న వయసులోనే 2-3 ఏళ్లకే కన్నుమూశారు. ఆ తర్వాత మిగిలిన సంతానం 6. పెద్దమ్మాయి గౌరీ, రెండో అమ్మాయి శ్రీలక్ష్మి, ఈమె హాస్యనటి శ్రీలక్ష్మి. వీరితోనే క్రిందటి వారం మాట్లాడి ఈ సమాచారం అంతా సేకరించాను. 3వ సంతానం అబ్బాయి వీర వెంకట చాముండేశ్వరి వరప్రసాద్. ఆయనే పేరు మార్చుకుని హీరో రాజేష్ అయ్యారు. తరువాతి 3 పద్మ, ఆనంద్, శ్రీదేవి. అమర్నాథ్ గారు హైదరాబాదుకి మకాం మార్చిన 1965 సమయానికి అందరూ కూడా 15 సంవత్సరాలలోపు పిల్లలే. స్కూలుకెళ్లే వయసున్న గౌరీ, శ్రీలక్ష్మి, వరప్రసాదుల్ని నారాయణగూడలోని గవర్నమెంట్ స్కూలుకి పంపించారు. కాని ఎవరి చదువులు సరిగా సాగలేదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అమర్నాథ్ గారు కూడా పిల్లల్ని ఎక్కువగా గారాబం చేయడం, ఇట్లా ఉండేవి ఆనాటి పరిస్థితులు. అప్పటికీ హైదరాబాదులో తెలుగు సినిమా షూటింగులు ఒక మాదిరిగా జరుగుతున్నాయి. ఇంతమంది పిల్లల భారం ఎక్కువగా ఉంటోంది కదా, పోనీ ఇక్కడ జరిగే సినిమాల్లో క్యారెక్టర్ వేషాలేమైనా ప్రయత్నించండి అని భార్య సరళాదేవి నచ్చజెప్పినా అమర్నాథ్ గారు తనంతట తాను వెళ్లి ఒకరిని అభ్యర్థించడానికి ఒప్పుకునేవాళ్లు కాదు. పైగా అన్ని సినిమాల్లో హీరోగా నటించిన నేను మళ్ళా క్యారెక్టర్ వేషాలేయడమేమిటి అంటుండేవాళ్లు. అలా అడిగితే ఎదుటివాళ్ల దృష్టిలో చులకనవుతాము, అలా ఉండడం నాకిష్టం లేదు అని కూడా అంటుండేవాళ్లు. అయితే ఆయనకు గవర్నమెంట్ ఆఫీసుల్లో మంచి మిత్రులుండేవాళ్లు. పైగా హీరోగా సంపాదించుకున్న గుర్తింపు కూడా ఉంది కదా. ఆ నేపథ్యంతో
గవర్నమెంటు ప్రచార చిత్రాలు, డాక్యుమెంటరీలు నిర్మించడం మొదలుపెట్టారు. వాటివల్ల కొంతవరకు కుటుంబాన్ని నెట్టుకు రాగలిగారు. 1968లో సతీ అరుంధతి అనే సినిమాలో ఒక చిన్న వేషం వేశారు. ఈలోగా కొంతమంది మిత్రులు కలిసి మళ్లీ సినిమా నిర్మాణం ప్రారంభిద్దాము అని అమర్నాథ్ గారిని ముందుకు నెట్టారు. తన దగ్గర అప్పటి వరకు నిలవ చేసుకున్న కొద్దిపాటి మొత్తం మరికొంత అప్పు చేసి అమర్నాథ్ గారు తన వాటా పెట్టుబడి సమకూర్చారు. మిగతా మిత్రులేమన్నారంటే, సినిమా మొదలుపెట్టండి, కొంత దూరం అయ్యాక మేం కూడా పెట్టుబడి ఇస్తాము అన్నారు. ఆ రోజుల్లో పంపిణీదారుల్ని ముందుగా మాట్లాడుకుంటే మరికొంత పెట్టుబడి పెడుతూ ఉండేవాళ్లు. అయితే భాగస్వాములు, పంపిణీదారులని ఇప్పుడే రంగంలోకి దించితే మనకి స్వేచ్ఛ ఉండదు, నీకెందుకు మేమున్నాం గదా, మనమే పూర్తి చేద్దాం అని అమర్నాథ్ గారితోటి సినిమా మొదలుపెట్టించారు. ఆ సినిమా పేరు బాలయోగిని. అమర్నాథ్, విజయ నిర్మల, ఎస్వి రంగారావు గారు, ఛాయాదేవి మొదలైన వాళ్లు తారాగణం. దర్శకుడు బి హరినారాయణ. షూటింగ్ ప్రారంభమైంది. 5 రీళ్లు జరిగింది 1973 ప్రాంతాల్లో. అప్పటికి అమర్నాథ్ గారు సమకూర్చిన పెట్టుబడి అయిపోయింది. తమ వంతు పెట్టుబడి పెడతాము అన్న భాగస్వాములు మొహం చాటేశారు. ఏవో కారణాలు చెప్పి తప్పుకున్నారు. సరే, ఎట్లాగైనా సినిమా పూర్తి చేయాలి కదా అని అమర్నాథ్ గారు పంపిణీదారులను సంప్రదిస్తే, మొదట్లోనే మా దగ్గరకు రాలేదు, మమ్మల్ని వద్దనుకున్నారు, అయినా సగంలో ఉన్న సినిమాకి మేం పెట్టుబడి పెట్టం అన్నారు. అప్పటికి అమర్నాథ్ గారు సినీ రంగానికి దూరమై 10 సంవత్సరాలు దాటింది కూడా. పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడానికి అది కూడా కారణమయ్యుండొచ్చు. ఏమైతేనేం, అసలే ఇబ్బందుల్లో ఉన్న అమర్నాథ్ గారికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది, ఆర్థికంగా దెబ్బతీసింది మధ్యలో ఆగిపోయిన బాలయోగిని చిత్రం. ఆ దర్శకుడే, అంటే బి హరినారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన వారసురాలు అనే సాంఘిక చిత్రంలో చిట్ట చివరిసారి వెండితెర మీద కనిపించారు 1973లో అమర్నాథ్ గారు. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. అమర్నాథ్ గారిని పెద్దగా ఎవరూ గుర్తించలేదు కూడా. 1975-76 సంవత్సరాలు వచ్చేసరికి ఆడపిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు, పెళ్లిడికొచ్చారు. చదువులైతే ఏదో హైస్కూలు పూర్తయిందనిపించారు. సరళాదేవి గారు ఇప్పుడైనా సినిమాల్లో ప్రయత్నించండి అన్నా కానీ అమర్నాథ్ గారు వినలేదు. ఆయన మీద ఒత్తిడి పెరిగింది. మనకున్న పరిచయాలతో పిల్లల్నైనా సినిమా రంగంలో ప్రవేశపెడదాము అన్నారు భార్య సరళాదేవి. ఆ ప్రతిపాదనకు అస్సలు ఒప్పుకోలేదు అమర్నాథ్ గారు. 1977-78 వచ్చేసరికి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు అమర్నాథ్. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, ఒకరిని చెయ్యిచాచి అడగలేని ఆత్మాభిమానం, ఎదిగొస్తున్న పిల్లలు. ఈ పరిస్థితుల్లో సరళాదేవి గారే ధైర్యం చేసి రెండో అమ్మాయి శ్రీలక్ష్మి గారిని సినిమాల్లోకి ప్రవేశపెడదాము అనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే పరిచయమున్న కె విశ్వనాథ్ గారు తరువాతి సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెదుకుతున్నారు అని తెలిసి శ్రీలక్ష్మి గారి ఫోటోలు పంపించారు. అమర్నాథ్ గారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. విధిలేని పరిస్థితుల్లో మీ ఇష్టం అన్నారు. తల్లి శ్రీలక్ష్మి గారిని మద్రాసు తీసుకెళ్లారు. వాళ్లకి బాగా పరిచయం ఉన్న మాస్టర్ వేణుగారింట్లో తాత్కాలిక ఆశ్రయం తీసుకున్నారు. కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహిస్తున్న శంకరాభరణం చిత్రం చివరి దశలో ఉంది అప్పటికి. తరువాత తీద్దామనుకుంటున్న శుభోదయం చిత్రానికి శ్రీలక్ష్మి గారిని స్క్రీన్ టెస్ట్ చేసి హీరోయిన్గా ఎంపిక చేశారు. చంద్రమోహన్ గారు హీరో. ఇద్దరితోనూ పూజ చేయించి ముహూర్తం షాట్ కూడా తీశారు. ఇంతలో హైదరాబాదులో ఉన్న అమర్నాథ్ గారు జాండిస్ వ్యాధికి లోనై 1980 ఫిబ్రవరి 22న కన్నుమూశారు. శ్రీలక్ష్మిగారు, తల్లిగారు వెంటనే వెనక్కిరాక తప్పలేదు. అమర్నాథ్ గారి మరణం తర్వాత హైదరాబాదులో కుటుంబ పరిస్థితులన్నీ అస్తవ్యస్తమవడం, వాటిని సరిదిద్దే క్రమంలో కె విశ్వనాథ్ గారు అడిగిన సమయానికి షూటింగుకి వెళ్లలేకపోవడంతో శుభోదయంలో పాత్ర చేజారింది శ్రీలక్ష్మిగారికి. ఆ విధంగా ముగిసింది అమర్నాథ్ గారి జీవనయానం. అప్పటికీ ఆయన వయసు కేవలం 55 సంవత్సరాలు. సినిమా రంగానికి దూరమై 20 సంవత్సరాలయ్యింది. ఆయన మరణ వార్త తర్వాతెప్పుడో విజయ చిత్ర పత్రికలో ఎక్కడో ఒక మూల 4-5 వాక్యాల్లో వచ్చిందంతే. సినిమా రంగంలో పరిస్థితులు అలాగే ఉంటాయండి. తారాపథంలో ఉన్నంతవరకే తారలు, రాలిపోతే గుర్తుంచుకునేవాళ్లు చాలా తక్కువ.
చిత్రసీమ విచిత్రసీమ అంటుంటారు. అందుకే ఆ విచిత్రసీమలో ఒక రాలిన తారలాంటి వారు అమర్నాథ్ గారు. ఆ తర్వాత రోజుల్లో శ్రీలక్ష్మి గారు హాస్యనటిగా పేరు తెచ్చుకోవడం, తమ్ముడు వరప్రసాద్ రాజేష్గా పేరు మార్చుకుని హీరో అవడం, అదంతా ఆ కుటుంబానికి శుభపరిణామమే అయ్యింది. రాజేష్ గారి అకాల మరణం మళ్లీ ఒక విషాదం. ఆయన తమ్ముడు ఆనంద్ కూడా తండ్రిలాగే జాండిస్తో చిన్న వయసులోనే మరణించడం యాదృచ్ఛికం. చిన్నమ్మాయి శ్రీదేవి కూడా రగులుతున్న భారతం, రంభా రాంబాబు లాంటి 2-3 సినిమాల్లో నటించారు కానీ నట జీవితాన్ని కొనసాగించలేదు. శ్రీలక్ష్మి గారు ఇప్పటికీ సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ నటిస్తూనే ఉన్నారు. ఆమె చెల్లెళ్ళు పద్మ, శ్రీదేవి గారులు కూడా చెన్నైలోనే స్థిరపడ్డారు. రాజేష్ గారమ్మాయి ఐశ్వర్య రాజేష్ని ప్రేక్షకులు తరచూ తమిళ సినిమాల్లో చూస్తూనే ఉన్నారు. ఇవండి అలనాటి హీరో అమర్నాథ్ గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఆయన కథానాయకుడిగా నటించిన సంవత్సరాలు తక్కువే అయినా ఆ సంవత్సరాల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు మించిన ప్రేక్షకాదరణను శ్రీలక్ష్మి గారు, రాజేష్ పొందడం, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తన తాతగారి, తండ్రిగారి నట వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.